నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బబ్లు. వెల్కమ్ టు ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. 800 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక ఆలయంలో ఇటుకలు నీటిపై తేలుతాయని మీకు తెలుసా? ఆ అద్భుత ఆలయమే రామప్ప ఆలయం. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ సామ్రాజ్య సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. అసలు ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు రుద్రేశ్వర స్వామి అయినప్పటికీ దీనిని నిర్మించిన శిల్పి రామప్ప పేరు మీదే ఈ ఆలయానికి రామప్ప ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గోపుర నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ప్రత్యేక ఇటుకలు చాలా తేలికగా ఉండి నీటిలో తేలే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు, కాకతీయులు ఉపయోగించిన ప్రత్యేక నిర్మాణ విధానం వల్ల ఈ ఆలయం ఎన్నో భూకంపాలను తట్టుకుని నేటికీ గర్వంగా నిలిచింది. ఇక్కడ శిల్పాలు, నర్తకీమణుల విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ గొప్పతనాన్ని గుర్తించి 2021లో యునెస్కో రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. అందుకే రామప్ప ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్కు సజీవ సాక్ష్యం. ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం వెంటనే మన ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.